మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము కనపరుస్తున్నాం. నిజముగా అద్భుతమైనటువంటి సంగీత బృందాన్ని ఇట్లు పత్తికొండ నుండి, దేవనకొండ నుంచి అనగా డోర్ నుంచి సహోదరుడు, అదేవిధంగా ప్రియ సోదరుడు సురేష్ అద్భుతంగా నడిపించారు. మొదటి వాక్యము బాగా జరిగించాడు. వేదికను అలంకరించిన దైవజనులందరికీ మా వందనాలు. ప్రత్యేకంగా సీనియర్ పాస్టర్ గారైనటువంటి ప్రకాష్ గారికి, అయ్య గారికి మా వందనాలు. పాస్టర్ గారి వందనాలు, సుదర్శన వందనాలు. సంతోషము. కొంతమంది ఉన్నాము, ఏం భయపడవద్దు. ఎందుకనే ప్రభువారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ధ్యానించుదురో అక్కడ ఉంటానని చెప్పాడు. ఒకరికంటే ఎక్కువ మంది మనం ఉన్నాము. ఇందును బట్టి దేవునికి స్తోత్రాలు. బయట బుక్ స్టాల్ ఉన్నది. అక్కడ ఋతు గ్రంథము, పరిశుద్ధ గ్రంథములను, ఋతు గ్రంథముల గురించి అద్భుతంగా రాయబడినటువంటి పుస్తకము తీసుకొని చదివి ఆనందించి అనేకులకు మీరు పంచిపెట్టండి. పరిశుద్ధ గ్రంథములు నారీమణులు అనేది మొదటి వాల్యం. రెండవ వాల్యం, మొదటి వాల్యంలో 21 మంది స్త్రీల జీవిత చరిత్ర, రెండవ వాల్యంలో 20 మంది స్త్రీల జీవిత చరిత్ర, 41 మంది స్త్రీల జీవిత చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీల గురించి రాయబడింది. ఇది వాక్యం చెప్పేవారికి, వినేవారికి, దైవజనులకు, అనేకులకు ఉపయోగపడే పుస్తకాలు అక్కడ రాయబడి ఉన్నాయి. అవి కన్నడ కూడా ఉన్నాయి. పిల్లారా దర్శించండి. అమూల్యమైన సందేశాలు ఏ విధంగా సిద్ధపాటు కావాలనే పుస్తకం కూడా నేను రాశాను. ప్రభు రాయించాడు. బుక్ స్టాల్ దర్శించండి. పరమగీతాన్ని గురించి అంచెలంచెలుగా మొట్టమొదటిగా నేను రాసిన పుస్తకము ద బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సలమన్. ఈ పుస్తకాన్ని వివరించి అంచెలంచెలుగా రాయడానికి దేవుడు కృప చూపించాడు. దర్శించండి. ఈ పరమగీతాల నుంచే 3 వచనాల్లో ఒక పాట కూడా రాశాను. ఓ సంగమ సర్వంగమ ప్రభు యేసురాజుకి నివాసం అనే పాట కూడా యూట్యూబ్లో కూడా అప్లోడ్ అయింది. తదుపరి దిమాసు పత్రిక, ఇది మీకు ఉచితంగానే తీసుకోవచ్చు. మీకు కావలసిన వారు మీ అడ్రస్ కనుక ఇచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంటికి మేము ఉచితంగానే ఈ పత్రిక మేము పంపించగలం. దాదాపు 16 సంవత్సరాల నుంచి 32 పాటలు నేను రాసి రికార్డింగ్ చేసి కొన్ని యూట్యూబ్లో ఉన్నాయి, కొన్ని వీడియోలు ఉన్నాయి, కొన్ని ఆడియోలు ఉన్నాయి. దర్శించండి. ఈ 32 పాటలు ఈ యొక్క పత్రిక, ఈ యొక్క జీవ కీర్తనలు ఉన్నాయి. మీరు చదివి విని కొత్త పాటలు పాడి దేవుని స్తుతించవలసిందిగా కోరుచుంటున్నాం. ఆమేన్. అదేవిధంగా ఎంతోమంది దైవజనుల యొక్క సందేశాలు మీరు వింటూ ఉంటారు. మా సందేశాలు, మా పిల్లలు మేము చెప్తున్నట్టు వాక్యం, పాటలు నిదలుచుకున్నట్లయితే దయచేసి మీరు కూడా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ యొక్క పేరు ఏంటనగా గుడ్ సమారిటన్ మినిస్ట్రీస్ బళ్ళారి, గుడ్ సమారిటన్ మినిస్ట్రీస్ బళ్ళారి, లేక చల్లగాలి ప్రభాకర్ రావు బళ్ళారిని మీరు టైప్ చేస్తే మీకు తప్పకుండా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది, నోటిఫికేషన్ మీకు వస్తుంది. పిల్లారా, మరి సీనియర్ పాస్టర్ గారికి, జాన్సన్ గారికి ఈ 10 పుస్తకాలు మేము బహుకరిస్తున్నాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. పాస్టర్ గారు మీకు కూడా మరొక సెట్ సార్కి వాళ్ళు. ఓకే, ఈ సమయంలో మీ దగ్గర పాఠ్య పుస్తకం ఉందా లేదా? ఎంతమంది దగ్గర ఉంది పాఠ్య పుస్తకం? ఓకే, అయ్యో, ఒక 20 రూపాయలు ఖర్చు పెట్టండి. మీరు దేవుని సేవకు మీరు ఖర్చు పెడితేనే మేము ₹1,00,000 ఖర్చు పెడతాం. మాకు వచ్చిన పెన్షన్లోనే మాకు ₹1,00,000 మేము ఖర్చు పెడతాం. ఎందుకో తెలుసా? దేవుని సేవ విరివిగా జరగాలని. ఈ దినం బైబుల్ మన చేతికి వస్తున్నాయంటే గొప్ప గొప్ప ధనవంతులు, గొప్ప గొప్ప వ్యవసాయదారులు, బిజినెస్ దారులు ఎంతో డబ్బు వీక్షించి మనకు బైబుల్ కూడా తెచ్చిస్తారు. కొన్ని బైబుల్ కూడా అక్కడ ఉన్నాయి, ఆ లామినేషన్స్ ఉన్నాయి, అనేకమైన వస్తువులు అక్కడ ఉన్నాయి. తీసుకోండి. మరి పాటల పుస్తకం తప్పకుండా కొనుక్కోండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాయన సుదర్శన్ ప్లీజ్ కొంచెం ఎన్షూర్ చేయండి. వేదిక మీద పాస్టర్ గారికి ఉచితంగానే పాటల పుస్తకం అండి. పాస్టర్ గారికి రిమైనింగ్ అక్కడ ఉన్నవారికి తప్పకుండా పాటల పుస్తకం కావాల్సిన వారు తీసుకోండి. దేవుడు మీరు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం ₹20 మాత్రమే. నేను చెప్పాను కదా, మీకు ఉచితంగా నేను అన్నీ కూడా ఇచ్చిపోవచ్చు, నాకేం నష్టం లేదు. కానీ సేవను మీరు ప్రోత్సహిస్తే మీకు, మీ పిల్లలకి అది క్షేమం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో 20వ పాట పాడుకుందాం. చాలా సులువైన పాట నేను పాడుతుంటాను. తర్వాత మీరు చాలా బాగా పాడతారు. 2 దినం ఏం పాట పాడుకున్నాం మనము? ఏం పాట పాడాము? అయ్యప్ప, ఏం పాట? ఆ పాట పేరు ఏమన్నా ఉందా? నా జీవిత కాలం అంతా నువ్వు చేసిన మేళ్ళకని పాట పాడి.
ఇప్పుడు 20వ పాట పాడుకుందాం. చాలా సులువైన పాట, ఎవరైనా కానీ సులువుగా పాడగలరు. ఓకే. ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా, ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా. మరోసారి ఆరాధనయ్యా, ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా, ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా. చప్పటి పెట్టి తెలుస్తుందామా, కరములు తట్టి నేను కీర్తిస్తానయ్యా, సర్వజనారా చప్పటి పెట్టి తెలుసు అని భక్తుడైన దావీదు మన కొరకు రాసి పెట్టాడు. ఎస్, కరములు కట్టి నిన్ను కీర్తింతునయ్యా, కరములు కట్టి నిన్ను కీర్తింతునయ్యా, కరుణించువాడా కరుణామయా, కీర్తింతునయ్యా నిన్ను కీర్తింతునయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా. ప్రథమ ఫలముతో నిన్ను ప్రణిస్తున్నాయ్యా, ఎలా చెప్పని కొంత 20వ పాట. ప్రథమ ఫలముతో నిన్ను ప్రణుతింతునయ్యా, పరిశుద్ధుడా నా ప్రాణప్రియుడా, ప్రణుతింతునయ్యా నిన్ను ప్రణుతింతునయ్యా, నిన్ను ప్రణుతింతునయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా. దాంట్లో నుంచి మీరు కూర్చున్నారు, ఒకసారి లేచి నిలబడి ఆకరించిన పాడుకుందాం. ఎస్ సురేష్ ಎಲ್ಲರೂ ಸವಾಲಿ ತರ್ಸ ದೇವರ ನೆನಪರಿಸೋಣ ಬೇರೆ ಕರ್ತನ ಮಾಡುವ ಉಪಕಾರಗಳನ್ನು ನಾವೆಲ್ಲರೂ ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ತಾ ಕರ್ತನಿಗೆ ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರವಾಗಿ ಪ್ರಭುವಾ
సమస్తం ఆత్మ సత్యముతో నిన్ను ఆరాధించునయ్యా. ఆత్మ స్వరూపి అభిషక్తుడా ఆరాధించునయ్యా, నిన్ను ఆరాధించునయ్యా. ఆరాధనయ్యా, ఆరాధనయ్యా, నీకే ఆరాధనయ్యా. ఆరాధనయ్యా, నీకే ఆరాధనయ్యా. యేసయ్యా, 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 నా నాపైనా ఊపిరి నీవయ్యా. యేసయ్యా, నా నాపైనా ఊపిరి నీవయ్యా. నవెలను ನಮ್ಮ ಕೈಗಳು ಮೇಲಕ್ಕೆತ್ತಿ కొనదాగినావు. ఆత్మ సత్యముతో నిన్ను ఆరాధింతునయ్యా. ఆత్మ సత్యముతో నిన్ను ఆరాధింతునయ్యా. ఆత్మ స్వరూపి అభిషక్తుడా. ఆత్మ స్వరూపి అభిషక్తుడా. ఆరాధించునయ్యా, ఆరాధించునయ్యా, నిన్ను ఆరాధించునయ్యా. నిన్ను ఆరాధించునయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా కాపరి, నా ఊపిరి నీవయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా కాపరి, నా ఊపిరి. చివరిగా ఆత్మ సత్యముతో, ఆత్మ సత్యముతో నేను ఆరాధించునయ్యా. సత్యముతో నేను ఆరాధించునయ్యా. ఆత్మ స్వరూపి అభిషక్తుడా. ఆత్మ స్వరూపి అభిషక్తుడా. ఆరాధించునయ్యా, ఆరాధించునయ్యా, నిన్ను ఆరాధించునయ్యా. నిన్ను ఆరాధించునయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా కాపరి, నా ఊపిరి నీవయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా కాపరి, నా ఊపిరి నీవయ్యా. ఆరాధించే పిల్లలుగా మనం జీవిద్దాం. ఆరాధన మన నోట, మన ఇంట్లో ఉండాలి. మన మందిరం అంతా ఆరాధనతో నింపబడాలి. మన కుటుంబం అంతా ఆరాధనతో నింపబడాలి. అప్పుడు మన జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు ప్రభువారు జరిగిస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. స్తోత్రము తండ్రి. నిశ్శబ్దములు దేవునికి గణపరుస్తాం. కరుణామయుడ ప్రేమగల తండ్రి, మీ నామని కొందనాలు. రెండవ దినము రెండవ సందేశములో మీరు మాకు సహాయం చేస్తారు నమ్ముతున్నాం. ఇంతవరకు నడిపించారు, ముందు కూడా అద్భుతంగా నడిపిస్తారని యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
యేసుక్రీస్తు వారి పునరుత్థాన శక్తి గల నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. మీరందరూ కూడా చాలా బాగున్నారని నేను నమ్ముతున్నాను. పిల్లలను ఎవరు కూడా అరవకుండా చూసుకోండి. హల్లెలూయా. రిస్పాన్ గురించి దైవజనరాలు వాక్యము చెప్పింది. బహు అరుదుగా అటువంటి మాటలు మనకు దొరుకుతూ ఉంటాయి. రిస్పాన్ గురించి ధ్యానించాలన్నా కానీ చెప్పాలన్నా కానీ అది మనం ఎక్కువ సావాసం ఉన్నప్పుడు దైవజనులు అనేటువంటి వారు వాక్యం చెబుతూ ఉంటారు. ఈ మాటలన్నీ కూడా మనం నెమరు వేసినప్పుడే జ్ఞాపకం ఉంటాయి. దైవజనులు ఎవరు వాక్యం చెప్పినా వాక్యాన్ని పశువు నెమరేస్తుంది. పశువు గడ్డి తింటుంది, మానవులమైన మనం భోజనం తింటాం. అవునా? పశువు గడ్డి తింటుంది, నెమరు వేస్తుంది. మనము తిన్న అన్నము కనుక మిగిలితే మనము కడిగిన ప్లేటు, చేతులు కడిగిన ప్లేట్లు తొట్టులో నీళ్లు పోస్తే ఆ పశువు కడుపు నిండా తాగుతుంది. తన మూతంతా ఆ తొట్లో పెడుతుంది. అందులో సత్యన్నము, నిన్నటి అన్నము, చేతులు కడిగిన పల్లెము ఆ తొట్లో నీళ్లు పోస్తే ఆ పశువు బాగా ముంచి తింటుంది. తిన్న తర్వాత పొలానికి వెళ్ళాలని వ్యవసాయదారుడు వాటిని సిద్ధం చేసి ఉదయకాలాన్ని కాడిమాను తీసి తన మెడ మీద పెట్టేటప్పుడు ఆ పశువు దగ్గరికి వచ్చి, యజమాని దగ్గరికి వచ్చి, నా మీద పెట్టండి, నేను పొలమును దున్నుతాను అంటుంది ఆ పశువు. హల్లెలూయా. ఆ పశువు కంటే మనం శ్రేష్ఠులమా కాదా? కదా? ఎంత చక్కగా తలదూకున్నాం, మంచి బట్టలు వేసుకున్నాం. ఏండి మా ఓటి వారికి మా ఇంటికి ఎంత పెద్దండి, ఎంత పెద్దండి, 1 ఇంచు 2 ఇంచులు ఎప్పుడు దువ్వాన్ని పెట్టుకుంటాం. అంటే శుభ్రంగా ఉండాలి, అంతేనా? ఉన్నదని చెప్పాలొద్దా? మనిషి కంటే పశువు మేలట పిల్లరా. ఆ పాట కూడా నేను కరోనా కంటే ముందే 10 సంవత్సరాల క్రితమే 16వ పాట, మనిషి కంటే పశువు మేలు యజమాని మాటకు లోబడుతుందని కరోనా గురించి రాశాను. ఆ పాట కరోనా గురించి. కరోనా వస్తుందని నాకు తెలియదు పాస్టర్ గారు. నేను ఆ పాట రాస్తూ ఉన్నప్పుడు ఎందుకు రాస్తారండి ఈ పాట, ఈసారి ఏడుపు వస్తుంది కదా అని అన్నారు. యూట్యూబ్లో అప్లోడ్ చేసాము. ఆ పాట వినండి. మరణము పయనించే రోడ్డుకు ట్రాఫిక్ రూల్స్ ఏమి ఉండవు, ఫైర్ అంబులెన్స్ లాగా గంటలేమి మ్రోగవు, ఎన్ని మైళ్ళ స్పీడ్ వస్తుందో, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని ఆ పాట రాశాను. సరే చూద్దాం, తర్వాత అనుకూల పడితే పాడదాం. ఇంతవరకు పాస్టర్ మా రిస్పాన్ గురించి చెప్పింది. రిస్పా అంటే అర్థం ఏంటండి? మర్చిపోయారు. ఒకవేళ పశువుకని చెప్పితే అందుకే నేను మీకు చెప్పింది, మీ మనసు ఇక్కడ ఉంటుంది కానీ మీ మనిషి ఇక్కడ ఉంటాడు కానీ మనసు ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఎప్పుడు ముగిస్తారో, ఇంటికి పోవాలా, మా ఆయన రాలేదు, మా అక్క రాలేదు, పిల్లలు రా, ఇదే కథ జీవితకాలం అంతా. ఎప్పుడు పోయినా ఎక్కడికి వెళ్ళినా కానీ పాస్టర్ గారు, ఎంత వేల సభలు వెళ్ళినా కానీ పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఉంటారు. మీటింగ్లో, చర్చిలలో కూడా స్త్రీలు ఎక్కువ ఉంటారు. మా జనాభా సూర్యం తక్కువ. మేము తిప్పి కొడితే 20 మంది లేము మేము హాస్టల్ దగ్గరికి. మాకంటే మీరు ఎక్కువ ఉన్నారు. నాకు తెలుసు మీకు పనులు ఉంటాయి, అది కూడా నాకు తెలుసు. సమస్యలు కూడా ఎవరితో ఎక్కువ స్టార్ట్ అవుతాయి రా నాయన అంటే ఏం చెప్పు. సమస్యలు కూడా ఎవరితో ఎక్కువ అవుతాయంటే, అయితే దేవునికి స్తోత్రాలు. నాకు తెలుసు ప్రభువే అన్నాడు స్త్రీలు బలహీనులు అని చెప్పారు. బలహీనమైన ఘటము, ఆ బలహీనమైన దాంతోనే, ఆ బలహీనమైన స్త్రీతోనే, ఆ స్త్రీతోనే దేవుడు సంఘాన్ని కట్టాడు. చెప్పుడు కూడా దేవుడు చూద్దామా? సంఘాన్ని కట్టాడు యేసయ్య. సంఘములో స్త్రీలైనా పురుషులైనా నపుంసకులైనా, సంఘము మంది కాదు, మాది కాదు, మేము దీన్ని మెయింటైన్ చేసుకునే వారమే. మా పేరు మీద సంఘం ఎందుకు ఉంటుందనగా దాన్ని ట్యాక్స్ కట్టుకోవడానికి, దాన్ని మెయింటైన్ చేసుకోవటానికి. సంఘము మాది కాదు, యేసుక్రీస్తుది. యేసుక్రీస్తు వారు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు సంఘం కొరకు. అపొస్తలుల కార్యం 20:28 అంటాడు, సంఘము క్రీస్తు యేసు రక్తంతో కొనబడింది. అది సంఘములో ఉన్న నీవు నేను మనం కూడా తన అమూల్యమైన రక్తంతో కడగబడ్డాం.
పిలువబడ్డాము అని అనాది కాలములోనే రాజైన దావీదు గుర్తిరిగాడు. ఈ రాజైన దావీదు గురించి కొన్ని మాటలు నేను మీకు తెలుపుతాను ఈ దినం. ఆమేన్, ఆమేన్. ఎవరి గురించి చెప్తానన్నాను? మీ ఇంటి పక్కన ఉన్న దావీదు గురించి నేను చెప్పను. ఆయన గురించి చెప్తే మీరు నన్ను కొడతారు. ఆ దావీదు గురించి నేను చెప్పను. ఏ దావీదునైతే యేసు ప్రభు వారు నాకు తండ్రి అని ఒప్పుకున్నాడో, మీరు చదవండి. మత్తయి సువార్త 1:1 వచ్చింది, చదవండి. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 1:1 చదవండి. అబ్రహాము కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశం. చాలు పాస్టర్ గారు. అబ్రహాము కుమారుడు ఎవరు? అబ్రహాము కుమారుడు ఎవరు? మరి నేను తప్పు చదివా సార్, మీరు తప్పు చదివారా? మేము తప్పు చెప్పామా? బైబిల్ తప్పు కాదు, ఆయన చదివింది తప్పు అసలు కాదు. అంటే అబ్రహాము మొదలుకొని దావీదు వరకు దేవుని ఇష్టానుసారంగా జీవించిన వారు ఎవరు అనేది చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత దావీదు కుమారుడు ఎవరండి? సొలొమోను ఏం చేశాడు? సొలొమోను చాలా అందగాడే, పాటగాడే, ఆటగాడే, అన్ని సబ్జెక్టులు చదువుకున్నవాడే. ఆయనని చదివించిన సబ్జెక్టులు ఎవడు చదవలేదు. మనమంతా సోషల్ చదివాము ఒకడు, సైన్స్ చదివాడు మరొకడు, లెక్కలు చదివాడు మరొకడు. సొలొమోను అన్ని సబ్జెక్టులు చదివాడు, కానీ 2 వారాలకు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎన్ని వారాలకు? 15 రోజులకు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన చరిత్ర వద్దు. మీరు పురుషులు కూడా ఎవరు బాధపడద్దు. సార్ దేవుడు ఏమయ్యా మాకు అన్యాయం చేసి ఒకటే భార్యని ఇచ్చాడని మీరు ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవన్నీ నేను పరమగీతాల్లో రాశాను, మీరు చదవండి. చాలా అద్భుతమైన మాటలు. సరే, ఇప్పుడు దావీదు గురించి కీర్తన గ్రంథము 121 అధ్యాయము 1 వచనం. ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 121 వర్స్ 1 and 2 చదువుకుందాం. చాలా అనేక పర్యాయములు అనేక మంది దైవజనులు ఎంతోమంది పాటలు రాశారు ఈ కీర్తన గురించి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. చాలు, ఈ ఒక్క మాట గురించి నేను వాక్యం చెప్పి ముగిస్తాను. తొందరగా భోజనం పాస్టర్ గారు చెప్పారు 1 గంటకు మిగిలించాలని చెప్పాడు. నేనేం పాస్టర్ గారికి సలహా ఇస్తున్నానంటే, నిన్న మీ పాస్టర్ గారు 10 గంటలకే రమ్మని చెప్పాడు అందరికి. కరెక్టే కదా? ఈ దినము ఎవరైతే ఆఖరు ఇచ్చారో అక్కడి నుంచి 1 గంట తీసుకుందాం పాస్టర్ గారు. బాబు ఎవరైతే ఆఖరిని ఇచ్చారో అక్కడి నుంచి 1 గంట తీసుకుందాం. అయినా కానీ అట్లా మేము అన్ని అంశమో మీరు త్వరగా భోజనం చేసుకుంటారు. రాజైన దావీదుకు సహాయం కావాలి. ఇప్పుడు చాలామంది అయ్యా మాకు సహాయం చేయండి. మన కర్ణాటక ప్రభుత్వం కూడా చాలా సహాయం చేస్తుంది. ఏమేం చేస్తుంది? స్త్రీలకు ఫ్రీ బస్ 2000 రూపాయలు. ఏమండి ఏం జ్యోతి అమ్మా, గృహజ్యోతి, భాగ్యజ్యోతి, ఇంకా ఏం జ్యోతిలో పెట్టారు. కానీ యేసు ప్రభు సార్ దావీదు రాజు అయిపోతే ఆయనకేం సహాయం కావాలి? ఇది బాగా మీరు ఆలోచన చేయాలి. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, ప్రశ్న ఉంది అక్కడ. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? అసలు రాజులకు ఆహారం సిద్ధం చేయాలంటే మీలాగా మాలాగా చేతులతో భోజనం పెట్టారు, గుర్తు వేసుకోవాలి. ఒక రాజుకు, ఒక ప్రధానమంత్రికి, ఒక ముఖ్యమంత్రికి భోజనం పెట్టాలంటే చాలా జాగ్రత్తగా పెట్టాలి. వారి తల మీద ఇంట్రుకలు కూడా ఏమైనా పడతాయని అక్కడ కూడా దాన్ని క్యాప్ వేసుకోవాలి. చేతులు కూడా గ్లోజ్ చేసుకోవాలి. శుభ్రమైన అన్నము, ఎక్కడే కానీ ఈగలు వారింది కానీ అట్లా కూడా ఉండకూడదు. రాజైన దావీదుకు ఏమి తక్కువ అండి? ఆయన ఎవరికి చెప్పుకొని సమస్యలో ఉన్నాడు. ఆ దినము రాజైన దావీదుగా ఎంచబడితే, రాజుగా ఎంచబడితే, ఈ దినము దేవుడు నిన్ను నన్ను మనల్ని కూడా రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము ఏర్పాటు చేసుకున్న సొత్తుగా చేశాడు. తదుపరి హెబ్రోను పట్టణాన్ని, యెరూషలేము పట్టణాన్ని చాలామంది రాజులు ఏలారు. 42 మంది రాజులు ఏలారు. 720 సంవత్సరాలు ఏలారు. 42 మంది రాజులు 720 సంవత్సరాలు ఏలారు. రాజైన దావీదు కూడా ఒకడు. హెబ్రోను 3 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, యెరూషలేమును 33 సంవత్సరాలు, మొత్తం కలిపితే 40 సంవత్సరాలు ఏలాడు. ఈ 42 రాజుల కంటే కూడా
రాజైన దావీదు దేవుని దృష్టికి చాలా ప్రాముఖ్యమైన వాడు. ఈ మందిరానికి చాలా మంది వచ్చారు. దేవుడు ఎవరి మీదలో కనుదృష్టి పెట్టాడు. ఈ కుమార్తెను నేను ఎన్నుకుంటున్నాను, ఈ కుమారుని నేను నా కొరకు తీసుకుంటున్నాను, ఈ బిడ్డను నేను ఎన్నుకుంటానని ఈ ఉన్న 50-100 మందిలో ఎవరి మీదలో దేవుని దృష్టి ఉంది. అట్టి వారిని దేవుడు ఉద్ధరిస్తాడు. రాజైన దావీదు తప్పు చేశాడు, పాపం చేశాడు. నీవు నేను మనము కూడా పాపము చేశాము. అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీటి బాప్తిసం తీసుకున్న తరువాత పాపము చేస్తే దేవుడు లెక్కిస్తాడు, పాత పాపాలని తీసివేస్తాడు. నువ్వు ఎప్పుడు పాపం చేసినా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీటి బాప్తిసం తీసుకున్నప్పుడు అప్పటి నుంచి లెక్క రాస్తాడు అని గుర్తించుకోవాలి. రాజును దావీదు తప్పు చేశాడు, ఏడ్చాడు. అయ్యో, నేను చాలా తప్పు చేశాను, చెయ్యరాని పాపము చేశాను, దేవా నేను పాపిని, నన్ను క్షమించయ్యా అని ఏడ్చాడు. ప్రవక్త వచ్చి చెప్పాడు, ఒక కథ చెప్పాడు. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ ఇంటికి ఒక యజమానుడు వచ్చాడు. అతని దగ్గర ఉన్న గొర్రెలను అతడు వంట వండక ఎవరో ఒక్క గొర్రె పిల్లనే పెంచుకుంటున్నాడు. ఆ ఒక్క గొర్రె పిల్లని తీసుకొని వధించాడు. ఇది ఏం బాగుంటుందని చెప్తే, అవును, అట్టి వారిని మనం విడిచిపెట్టకూడదు అంటే, ఎవరో కాదు వారు, నువ్వే ఆ తప్పు చేశావు. నీకు అన్ని కలిగి ఉన్నాయి, కానీ నీకు కలిగిన దాంట్లో తృప్తి పడక ఒక సైనికుని భార్యను బెత్షెబాను నీవు పట్ట పగులే నీ ఇంటికి రప్పించుకొని చెయ్యరాని పాపం చేసి నువ్వు పాపములో పడిపోయావన్నప్పుడు ఏడ్చాడు. నువ్వు కూడా తప్పు చేశావా? తెలియక జీవిస్తున్నావా? ఇది ఏడ్చే సమయము, పశ్చాత్తాపపడే సమయంలో 51వ కీర్తన 9 చదవండి. ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 51. బాగా వాక్యం విందాం, దేవుని మనసు పెడదాం. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద మనసు పెట్టి దేవుని యొక్క వాక్యం వింటావో దేవుడు నిన్ను రాజైన దావీదుగా దీవిస్తాడు. చదవండి. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయము. దేవా నా యందు శుద్ధ హృదయము దయచేయము. నా అంతరంగములో స్థిరమైన మనసును కలుగజేయము. నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ ఆ పరిశుద్ధాత్మను నాకు దయచేయము. బాగేనండి వాక్యము, బాగేయండి వాక్యము. రాజైన దావీదు తప్పు చేశాడు, పాపము చేశాడు, తెలుసుకున్నాడు, చెప్పగానే విన్నాడు. అయ్యో, నేను తెలియకుండా ఎవరికి తెలియదులే అని పాపము చేశాను. కానీ నేను చేసిన పాపము భూమి మీద కాదు, పరలోక రాజ్యములో బట్టబయలైపోయింది. నీవు కానరాలేదు, ఎవరికి తెలియదు, మన ఇద్దరికీ తెలుసు. చాలా జాగ్రత్తగా, చాలా జ్ఞానంగా, భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, అమ్మ నాన్నలకు తెలియకుండా పాపం చేస్తున్నావా? ఇక్కడ కాదు, ఈ కెమెరాలైనా ఒక దినమున అయిపోతుంది. కానీ యేసయ్య దగ్గర ఒక కెమెరా ఉంది, సర్వ ప్రపంచాన్ని అది కనిపెడుతూ ఉంది. అందుకే యేసు ప్రభు వారు పరలోక రాజ్యములో నుండి ప్రవక్తని ఇంటికి పంపించాడు, దావీదు కొరకు పంపించాడు. దావీదుని హేళన చేయటానికి కాదు, దావీదును తీసివేయటానికి కాదు, దావీదును అవమానపరచడానికి కాదు, దావీదును ప్రేమించి ప్రవక్తని ఇంటికి పంపించాడు. నిన్ను ప్రేమించి దేవుడు దైవజనులకు ప్రేరేపణ కలిగజేసి ఈ మీటింగులు ఏర్పాటు చేశాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి, నమ్మితే చప్పట్లు కొట్టి. అప్పుడు అంటాడు, ఓ దేవా, నేను ఘోర పాపిని స్వామి, నేనే తప్పు చేశాను ప్రభువా అని ఒప్పుకున్నాడు. అయితే
ఆది కాలపు మనిషి, ఆరంభం మనిషి, ప్రపంచానికి తల్లిదండ్రులుగా ఉండబడినటువంటి మనుషులు వాళ్ళు ఏడవలేదండి. ఆదాము ఏడవలేదు, అవ్వ ఏడవలేదు. వారు చేయరాని తప్పు చేశారు. దేవుని యొక్క మహిమతో నింపబడ్డారు, దేవుని శక్తితో నింపబడ్డారు. అనుదినము దేవుని యొక్క స్వరము వింటున్నారు. దిగులు చింత లేకుండా ఏదేను తోటలో ఉన్నారు. ఆదాం అన్నప్పుడు చిత్తము ప్రభువా నేను ఉన్నాను అని చెప్పేవాడు. ఎప్పుడైతే దేవుడైన యెహోవాను విడిచి మూడవ వ్యక్తికి పరిచయం అయ్యారో, దేవుడైన యెహోవా ఆదాం నువ్వు ఎక్కడ ఉన్నావు అని అంటే, ఇప్పుడు ఆదాం అంటున్నాడు, నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరినై ఉన్నాను. అంతకు ముందు కూడా మనం దిగంబరులమై ఉన్నాము, కానీ మహిమావంతమైన వస్త్రములతో ఉన్నాము. పాపం అనేది మనలో లేదు, మన కండ్లలో పాపము లేదు, మన హృదయములో పాపము లేదు, మన జీవితంలో పాపము లేదు. పాపము లేకుండానే యేసు ప్రభు వారు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధంగానే నిన్ను నన్ను ఉండటానికి దేవుడు ఆదాము వారిని సృష్టించాడు. ఏ అమ్మ గర్భములో వారు పుట్టలేదు, వారు చిన్న పిల్లలుగా పుట్టలేదు, వారు వృద్ధాప్యులుగా పుట్టలేదు. వారిని దేవుడు యవనస్తులుగానే తయారు చేశాడు. చదువుతామా? ఆదాం ఎక్కడ ఉన్నావంటే, అయ్యా నీ స్వరము ఉన్నప్పుడు నేను ఏమైపోయాను, దిగంబరినై ఉంటుంది కనుక దాక్కున్నాను. దేవుని వాక్యము వినేవాడు దాక్కోడండి, యథావిధిగా సింహగుండెలాగా వచ్చేస్తాడు. నాలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు ప్రభు అని అంటాడు. నాలో ఏదైనా పాపం ఉంటే నన్ను క్షమించు ప్రభు అంటాడు. ఈ దినంలో పేదవారింట్లో పెద్దవారింట్లో అందరి ఇళ్లలో అద్దాలు ఉంటాయి. మిర్రర్ ఉంటుందా లేదా? అద్దం ఉందా లేదా? మీరు ఇంటి నుంచి వచ్చేటప్పుడు అద్దం చూసుకొని వచ్చారా, చూడకుండా వచ్చారా? ఎంతమంది చూసి వచ్చారు చెప్పాలి? ఎంతమంది అద్దం చూసి వచ్చారు? అందరు చెప్పండి. నా సాక్ష్యం నేనే. అద్దం చూసి వచ్చినావా? ఎందుకు అద్దం అబద్ధం చెప్తుందా, నిజం చెప్తుందా? నిజమే చెప్తుంది అద్దం. మిర్రర్ ఏం చెప్తుంది? నీ తల బాగా దూక్కో, నీ బటన్ ఒకటి ఊడిపోయింటే బటన్ పెట్టుకో అంటదే లేదా? పెట్టుకుంటుంది చెప్పబట్టలేదా? నీ పెన్ను, నీ జోబులో పెన్ను ఉంది. నిన్ను కూడా స్త్రీలుగా ఉన్న మీరు మాకంటే బహు జాగ్రత్తగా ఉండాలి. నా మట్టుకు నేను ఈ యొక్క పురుషుడు కూడా, నేను కూడా ఈ బటన్ తీసుకోవాలంటే నేను చాలా భయపడతాను. నేను ఎప్పుడు కూడా నా బటన్లన్నీ కూడా మూసుకొని ఉంటాను. నాకే ఇంత క్రమశిక్షణ ఉంటే ఆదాము అవ్వలు ఎంత క్రమశిక్షణగా ఉండవలసిన వారు. దేవుని యొక్క స్వరం విన్నప్పుడు వారు అనాది కాలముల ఆరంభ దినాలలో వారు బాగున్నారు. కానీ సైతానుకు పరిచయం అయినప్పుడు దేవుని యొక్క సన్నిధి పోగొట్టుకున్నారు. ఆదాము అవ్వలు ఏదేను తోటల నుండి ఎల్లగొట్టాడు. ఒక కుక్కను కదా బయటికి చీపో అని అన్నట్లుగా ఆదాము అవ్వలను ఆదికాండం 3:24 దేవుడైన యెహోవా ఆదామును ఏదేను తోటలో నుండి ఎల్లగొట్టెను. ఇది అవసరమా నీకు నాకు? నువ్వు ఎల్లగొట్టబడే గుంపులో నీ పేరు ఉండకూడదు. నీవు తిరిగి నీ ఆత్మీయ జీవితాన్ని పుంజుకొని యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధికి వచ్చి కృపగా ఉండాలి. ఆదాము మాత్రము ఏడవలేదు, దావీదు మాత్రం ఏడ్చాడు. అయ్యా నేను ఘోర పాపిని, చీరి వేడుచుంటిని క్షమించుమో, చీరి వేడుచుంటిని రక్షించుమో. నేను ఘోర పాపిని, చీరి వేడుచుంటిని క్షమించుమో, చీరి వేడుచుంటిని రక్షించుమో. అరికాలు మొదలుకొని తల వరకు స్వచ్ఛత లేకను, అరికాలు మొదలుకొని తల వరకు స్వచ్ఛత లేకను,
పచ్చి పుండ్ల గాయములతో యేసయ్య. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుమో, చేరి వేడుచుంటిని రక్షించుమో. ఆదాము అడవలేకపోయాడు, దాన్ని ఏడ్చాడు కనుక దేవుని ఆలయంలోకి ఇచ్చాడు. కావలేని వాడు దూరమైపోయాడు. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేఖను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేఖను, పచ్చి పుండ్ల గాయములతో యేసయ్య వచ్చి నాకు చేరి, పచ్చి పుండ్ల గాయములతో యేసయ్య వచ్చి నాకు చేరి రక్షించుమేసయ్యా, రక్షించుమేసయ్యా. అందరూ కలిసి రక్షించుమేసయ్యా, రక్షించుమేసయ్యా. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుమో. ఏడ్చాడు ఏడ్చాడు ఏడ్చాడు. ఆదాము సింహాసనం స్థిరంగా ఉండలేదు కానీ దావీదు సింహాసనం స్థిరంగా ఉన్నది. చప్పలు కూడా తెలిసిందమ్మా. నీ మట్టుకు, నీ కుటుంబం మట్టుకు, నీ కుటుంబం మట్టుకు, నీ పిల్లల మట్టుకు నీ సింహాసనాన్ని నేను స్థిరం చేస్తాను అన్నాడు. కానీ ఆదాముకు చెప్పలేదు ఆ మాట. ఇప్పుడు ఈ దావీదు తప్పు తెలుసుకున్న తర్వాత తప్పు చేయని మానవుడు లేడు ఈ ప్రపంచంలో. ఎవరైనా ఉన్నారా మీరు ఎవరైనా ఉన్నారా? బోధిస్తున్నా, నేను కూడా ఘోర పాపిని, నా పాపమును క్షమించాడు. ఒక దినం దైవజనుడు వాక్యం చెప్తుంటే ఆ మైదానం ఇసుకలో కన్నీరుతో ఏడుస్తున్నప్పుడు నా పాపాలని నాకు బాగా కనపడ్డాయండి. ఆ పాపాలని కనపడినప్పుడు ఆ పాపాలని వెళ్ళిపోతుంటే నేను చాలా సులువుగా అయిపోయాను, ఈజీగా అయిపోయాను, నేను తేలికైపోయాను. అబ్బా, నన్ను దేవుడు ఎంత బాగు చేశాడు స్వామి. కాశ్మీర్ లోయలలో మోకరించి ప్రార్థన చేశాను, కన్నీటితో గంటల తరబడి ప్రార్థన చేశాను. మనుషులు ఎవరు లేకుండా స్వార్థ చేశాను, మనిషి ఒక్కడు కూడా లేడు. గంటల తరబడి కాశ్మీర్ లోయలో మోకరించి ప్రార్థన చేసి ప్రభువా, బైబిల్లో ఉన్న మాటలు చెప్పాలా ప్రభు అని ఆశపడ్డాను. నేను ఆర్మీలో ఉన్నప్పుడు చెప్పిన మాట చెప్తున్నా మీకు. నాతోటి సైనికులందరూ కూడా ఆదివారం వచ్చేసరికి రామాయణం మహాభారతం చూడటానికి వెళ్తారు. కానీ ఈ సేవకుడు డ్యూటీలో ఉండి కూడా నేను ఆదివారం వచ్చేసరికి గంటల తరబడి మాకు విపరీతమైనటువంటి చలి, చూడటానికి కళ్ళు, గాలి తీసుకోవడానికి ముక్కులు మాత్రమే కనపడతాయి. గంబూటు మోకరి వరకు ఇంతవరకు, బుల్లెట్ ప్రూఫ్, వెనక కిట్టు, తల మీద శిరస్త్రాణం, అన్నీ బరువే. ఇంత పెద్ద బైబిల్ తీసుకొని పోయి చాలా దూరం వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తాం. అలా చేసి ప్రభువా, ఓ తండ్రి, నేను వాక్యం చెప్పాలా ప్రభు అని కాశ్మీర్లో వెళ్ళి అడిగాను. ఏసయ్యని అడిగితే ఏసయ్య అంటాడు, చెప్పు వాక్యం అన్నాడు. చెప్పు వాక్యం. ఎవరు లేరు కదా ప్రభువా, ఎవరు ఉంటే కదా వాక్యం చెప్పేది అని అడిగాను. ఎవరు లేరు కదా అని అడిగాను. అంటే ఏసయ్య ఒక స్నేహితుల్లాగా నాతో మాట్లాడాడు. ఈ చెట్లన్నీ నాయే, ఈ బాదం వృక్షాలని నావే, ఈ కస్తూరి పుష్పాలని నాయవే, ఈ ఆపిలి చెట్లని నావే, ఈ ఐస్ అంతా కూడా నాదే. ఐసు దూది పడినట్టు పైనుంచి కింద పడుతుంటుంది.
వీళ్ళందరికీ వాక్యం చెప్పమన్నాడు యేసయ్య. మనుషులు లేకుండా సువార్త చేశాను నేను. దాదాపు 5-6 నెలలు సువార్త చేశాను మనుషులు లేకుండా. ఆ తర్వాత కాశ్మీర్లో ఉన్న కాశ్మీరీస్, కర్రలు ఏరుకునేవారు, గొర్రెలు కాసుకునేవారు. నేను గట్టిగా సువార్త, మైకు లేకుండా నేను సువార్త చెప్పాను. సార్ ఇప్పుడైనా మీరు మైక్ ఇచ్చారు నాకు, దేవుడికి స్తోత్రాలు. ఏంటి ఇప్పుడు మ్యూజిక్ బ్రహ్మాండంగా, అప్పుడు ఏం లేదు. వాక్యం చెప్పమన్నప్పుడు చెప్పాను, మనుషులు లేకుండా చెప్పాను. చెప్పిన తర్వాత కాశ్మీర్లో ఉన్నటువంటి గొర్రెలు కాసేవారు, కర్రలు ఎరుకునేవారు వచ్చారు. ఇద్దరు కోయి హమారా ముల్లా సాబ్ హై, హమారే లియే బతా రహా హై, ఇన్కా ఆశ్రమం సున్నా హై బోల్కే వాళ్ళందరూ కూడా వచ్చేసారు. అమ్మో, వారు ఆ సరిలో వస్తూ కాస్త పరిచయం అయిన తర్వాత ఫ్లాస్క్లో టీ, బిస్కెట్ తీసుకొని వస్తారు. అప్పుడు వారందరినీ కూర్చోబెట్టి అబ్రాహం గురించి, ఆగర్ గురించి, షారం గురించి వాక్యం చెప్తుంటే కాశ్మీర్ లోయలలో మీలాంటి గ్రూప్స్ ఏర్పాటు చేశాడు యేసుప్రభు. రాజస్థాన్ ఏరియాలో విపరీతమైన ఎండలు. అసలు రాజస్థాన్ ఏరియాలో మూత్రం పోసిన దినాలు మాకు గుర్తే లేదు. హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే అంత చెమటలతోనే వెళ్ళిపోవాలి. అటువంటి భయంకరమైనటువంటి ఎండలు, ఇసుక. అక్కడ మోకరించి బైబిల్ పఠనం చేశాను. నేను ఏ బైబిల్ స్కూల్కి వెళ్ళి ఒక్క దినం కూడా ఏ బైబిల్ స్కూల్కి వెళ్ళలేదు. హల్లెలూయా చెప్పండి. మీరు వెళుతున్నారు, దేవునికి స్తోత్రం, మీకు అవకాశం దొరికింది, మీరు వెళ్ళండి. నాకు దొరకలేదు, నేను వెళ్ళలేదు. నాకు ఎక్కడ అవకాశం దొరికిందంటే ఈ 11వ నెంబరు సైజు, ఇది 2 కాళ్ళు 11 నెంబర్ సైజు మోకరించి ప్రార్థించి నా మోకాలని కాయలు కాసిపోయి యేసుప్రభు వారు అక్కడ నాకు ఒక బోధకుడుగా ఉండి, నాకు ఆయనే బైబిల్ స్కూల్ టీచరు, ఆయనే ప్రీచరు, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడుగా నన్ను బోధించాడు. ఈ గ్రంథంలో నుంచి ఆయనను కొంచెం చెప్పడానికి జ్ఞానం ఇచ్చాడు నాకంటే. ఏ పేజ్ తెలిసిన కానీ చెప్పగలనేటువంటి కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఆ దావీదు దగ్గరికి వస్తామంటున్నాడు, నాకు సహాయం కావాలని అడిగాడు. ఇప్పుడు వచ్చినాం పాఠంలోనికి, నేను పరిచయమే చేసినాను. పాఠంలోనికి వచ్చాము. ఈ సమయాన్నే పాస్టర్ గారు ఇచ్చిపెట్టమని చెప్పాడు. ఈ సమయానికి చెప్పాడు, కరెక్ట్గా 1 అయింది. ఇప్పుడు మీరు ఏం చెప్తే నేను తింటాను, నేను కూడా తిని వెళ్ళిపోతాను. నాకు కూడా ఆకలేదు కదా. 10 గంటలకు రమ్మంటే నేను పరిగెత్తుకొని విపరీతమైన ట్రాఫిక్. మొత్తానికి 10:30 తమ్ముడు పాపం వేచి ఉన్నాడు, తీసుకు 10:30కు వచ్చాను, కూర్చున్నాను. మీరు పాటలు పాడారు, ఆటలాడారు, ఎగిరారు, దూకారు. ఇప్పుడు మీరు తప్పకుండా వాక్యం వినండి. ఆమెన్. ఎంతమంది వాక్యం వినాలని ఉన్నారు? ఎస్, ఉన్నట్లయితే మీ కొరకు తప్పకుండా ఒక 10-15 నిమిషాలు ముగిస్తాను. ప్రైజ్లాడ్ ఫస్ట్ గారు ముగిస్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఎవరు బీపీ షుగర్ లేదు కదా మీకు? ఎంత అదృష్టవంతులని మీరు. ఒకవేళ ఉన్నా కానీ యేసయ్య బాగు చేస్తాడు. చప్పుడు చేసుకుంటామా? ఆమేన్. ఎస్. ఇప్పుడు రాజైన దావీదుకు శత్రువులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఏలు చూపించారు. ఎంతమంది ఉన్నారు బాబు? మొదటి శత్రువు ఎవరు అంటే కౌగిట్లో పండుకున్న భార్య. ఇట్లాంటి మాట చెప్తూ పాస్టర్ గారు మీరు నాకు అంటారా? ఏమి ఇట్లాంటి మాటలు చెప్తారు మీరు నాకు అంటారా? సరే, నేను మీకు మాటలు చూపించి చెప్తా. నా మాటలని ఉత్త మాటలే, దేవుని మాట చెప్తే గట్టి మాట. ప్రైజ్లా. రాసిన దావీదు యొక్క భార్య ఏండి మీకాలు అని ఒక ఆమె ఉంది. ఆమె సౌలు రాజు యొక్క కుమార్తె. ఆ కుమార్తె రాజైన దావీదు మీద హీనంగా మాట్లాడింది. రండి దేవుని బిడ్డలారా, రండి, అవమానపరిచింది ఆమె. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. 6వ అధ్యాయం 16వ వచనం తీశారా? 2వ సమూయేలు గ్రంథము. మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూసి బాగినండి. రాజైన దావీదు రాజుగా ఉండి రాజవస్త్రాలు తీసివేసి దేవుని మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఆయన వస్త్రాలు తీసివేసి మామూలు సాధారణమైనటువంటి వస్త్రాలు ఏఫోదును ధరించుకున్నాడు. ఆయన నేత వస్త్రాలు ధరించుకొని దేవుళ్ళో ఆనందిస్తూ
వస్తూ ఉన్నప్పుడు, ఆడంబరముగా వస్తున్నప్పుడు, అద్భుతముగా వస్తున్నప్పుడు, భజంత్రీలతో వస్తున్నప్పుడు, మ్యూజిషియన్లో వస్తున్నప్పుడు, పాటగాలతో వస్తున్నప్పుడు, ఆ అద్భుతంగా వస్తున్నప్పుడు మీకాలు అనేటువంటి సౌలు కుమార్తెనగా రాజైన దావీదు భార్య కిటికీలో నుంచి చూసి యెహోవా సన్నిధిన గంతులు వేయుచు నాట్యమాడుచూ ఉన్న దావీదును కనుగొని తన మనసులో అతనిని హీనపరిచెను. మా అక్కలారా, చెల్లెలారా, మీ భర్తలను మీరు ఎవరే గాని ఎప్పుడే గాని పనికిరానోడు పెళ్లి కాకముందు ఎంతమంది నన్ను చుట్టానికి వచ్చారు, పోయి ఈ పనికిరాను మీరు చాలా మంచి వాళ్ళు. ఎప్పుడన్నా మీరు ఇట్లా అన్నారా? నేను చెప్పలేదండి, ఇక్కడ నేను రాశాను, మా నాయన రాశాడు ఈ బైబిల్. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడున్న తరం వారికి, రానయున్న తరం వారికి, ముందున్న తరం వారికి భర్తను దేవుని సన్నిధానంలో ఉంటే, నాట్యమాడుతూ ఉంటే, ఈ స్త్రీ మీకాలు అంటుంది, ఆయన్ని హీనపరిచి అసలు నువ్వేం రాజు అయ్యా? రాజరికముల సింహాసనం మీద ఉండవలసిన నీవు పిచ్చివాడిపై నాట్యమాడుతున్నావా? చాలు అనగా తన భర్తను అవమానపరిచింది. దేవుని మందిరానికి వస్తున్న మీరు మీ భర్తకు అన్ని విషయాల్లో లోబడి ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఒకవేళ మీరు మీ భర్త కంటే ఎక్కువ చదువుకున్నా, పెద్ద ఇంటి వారైనా, కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువేనంట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. భర్త భార్యను ఒక దాసురాలుగా చూసుకోకూడదు. భార్య భర్తకు ఒక మంచి స్నేహితురాలు. సభకు తెలుసుదమ్మా. ఆ భార్య, ఆ స్త్రీ ఇంట్లో ఉంటేనే ఇంటికి ఇల్లాలో దీపముగా ఉంటుంది. మేము గౌరవిస్తాం. దేవుడు మాకు ఆ భాగ్యం ఇచ్చాడు. మీరు కూడా ఎవరైనా సహోదరులారా, నీ భార్యను అలా చేయదు. కానీ భార్యలు కూడా నీ భర్త మెత్తని వాడైనా సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ಅಟ್ಲ మీరు పోయి ನನ್ನ ಭರ್ತ ನನ್ನ ಗಂಡನ ಏನು ಮಾಡ್ತಾರೆ ಗೊತ್ತಾ, ನಾವು ಹೆಂಗೆ ಹೇಳಿದ್ರೆ ಹಂಗೆ ಇರ್ತಾರೆ ಅವರು, ನಮ್ಮ ಮಾತು ಕೇಳ್ತಾರೆ ಅವರು. ಹಿಟ್ಟಂದ್ರೆ ಕೂತ್ಕೊಳ್ತಾರ, ಸ್ಟಾಂಡ್ ಅಂದ್ರೆ ನೆಂದು ಕೊಡ್ತಾರೆ. ಅಂಥ ಭಾವನ ನಿನ್ನಲ್ಲಿದ್ದರೆ నిమ్మను సహా యేసు స్వామి ఏం మాట్లాడు ಗೊತ್ತಾ, మీకాలు ఆ విధంగా చెప్పటం వలన తన జీవితంలో ఆమెకు గర్భఫలము పరిశుద్ధాత్మను కనుక నువ్వు దూషిస్తే మనం శపితులమైపోతాం. దేవా, ఈ దినము నుండి నేను ఈ మాట రాజైన దావీదుకు తెలిసి ఇది ఎవరికైనా చెప్పుకుంటాడా? నా భార్య నన్ను హీనపరిచిందని ఎవరికైనా చెప్పుకుంటాడా? ఎంత లోపల కృంగిపోతుంటాడో ఆయన. అందుకే రాజైన దావీదు అంటున్నాడు, దేవా నాకు నీ సహాయము కావాలి, కొండల తట్టు కనులెత్తుచున్నాను. ఆయన రాజే, ఆయన యుద్ధానికి వెళ్తే 1000 మందిని చంపుతాడు. సింహము లాంటి గుండె గలవాడు కూడా నీరు గారిపోతాడు. అయితే తన భార్య కౌగిట్లో ఉన్న భార్య ఆయన ఈనపరిచినప్పుడు ఆయన ఎవరికి చెప్పుకునే సమస్యలో ఆయన కృంగిపోతూ ఉంటాడు. భార్యలైనా భర్తలైనా, అయ్యా భర్తలారా, మీరు కూడా నీ కుటుంబానికి విరుద్ధంగా, నీ భార్యకు విరుద్ధంగా ఏదైనా తప్పు చేసిందే ఆ తల్లి కృంగిపోతుంటుంది ఇంట్లో. నీకు భార్యగా ఉన్న అమ్మాయి, అయ్యో వీడు మంచివాడని నా తల్లిదండ్రులు పెళ్లి చేశారు, కానీ రోజు నన్ను హింసిస్తున్నాడు, నిద్ర లేనే లేదు. ఏంటమ్మా ముఖమంతా చాలా సన్నగిలిపోయావు కదా, ఏమ్మా ఇలా అయిపోయావు అంటే ఏమి చెప్పుకోలేకపోతే, ఏం లేదులేండి, ఏమ్మా చెప్పమ్మా
చివరికి తల్లికి కూడా చెప్పుకోలేదు. ఏంటమ్మా అత్తగారి ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ఏం లేదులే మమ్మీ అంటుంది. కానీ ఆ భర్తలో ఉన్నటువంటి ఆ పనికిరాని పనులు ఈ అమ్మాయి చూసి ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుపోతుందని నిజమైన విశ్వాసాలు ఏం చేస్తుందంటే, రాసిన దావీదు ఎందుకు ప్రార్థన చేశారు చూడు, కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి. ఇది ఎవరు చెప్పుకునేది కాదు, ఇది కోల్డ్ వార్ అంటారు. ఇట్స్ కాల్డ్ కోల్డ్ వార్. ఇంట్లో విషయం ఎవరు కూడా చెప్పుకోలేరు. రాసిన దావీదుకు మొదటి శత్రువు కౌగిట్లో ఉండే భార్య, రెండవ శత్రువు ఎవరు అనగా పిల్లనిచ్చిన మామ సౌలు. ఏమండి, అనేక పర్యాయాలు సౌలు చంపాలని ఉంటాడు, కానీ రాజైన దావీదుకు చంపడానికి స్తోమత శక్తి ఉన్నప్పటికీ కూడా ఇతడు అభిషేకింపబడిన వాడని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడండి. అనేక పర్యాలు దైవజనుడు మాకు కూడా పిల్లారా అనేక మంది శత్రువులు ఎదురవుతూ ఉంటారు. మా యొక్క సేవను చూసి ఓర్చుకోలేక, మా అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక, మన జీవితాల్లో మంచి సాక్ష్యాన్ని చూసి ఓర్చుకోలేక, మేము చెడిపోయాం కదా వాడు కూడా చెడిపోతే బాగుంటుందని ఓర్చలేక ఉన్నప్పుడు ఒక నిజమైన పాస్టర్ ఏం చేస్తాడో తెలుసా? కన్నీరు విడుచుకుంటూ ప్రార్థన చేస్తూ, ప్రభువా ఆ శత్రువును దీవించు ప్రభు, ఆశీర్వాదించు ప్రభు, నా మీద బురద పూయాలని ఆశపడుతున్నారు, ఏమేమో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు ప్రభువా. ఒక నిజమైన సేవకుడు చాలా ఏడుస్తాడండి. రాత్రంతా గోవాలు ఏడుస్తాడండి సేవకుడు, రాత్రంతా ఏడుస్తాడండి. ఆదివారం మందిరం నిండా మనుషులు వస్తే పాస్టర్ గారికి ఎంత సంతోషమో, ఎంత సంతోషమో. ఆదివారం మందిరంలో అంతా ఖాళీ అయిపోతే, ఇప్పుడు ఖాళీ అయిపోయింది, ఆయన మనసులో ఒకటి ఉంటుంది, అనౌన్స్మెంట్ చేశాము, ఒక్కరోజు పని మానుకొని రాలేకపోయారా, దైవజనుడు దూరం నుంచి దైవజనుడు పిలుచుకొచ్చి ఇంత డబ్బు ఖర్చు పెట్టి మ్యూజిషియన్ ఎంత పెడితే ప్రార్థనకు రాలేదని మనసులో ఒక ప్రక్కన ఆయనకు ఉంటుంది. ఉంటుందా లేదా పాస్టర్ గారు? ఉంది. ఇందుకే నా ప్రభువు నిన్ను రక్షించింది. అందుకే ఇప్పుడు మేము ఏమి చేయలేము. ఎందుకు రాలేదు నువ్వు అని అంటే ఆ వచ్చేవారు కూడా రారు. ಆ ಉಚ್ಚವಾರು ಕೂಡ ಪಾಸ್ಟರ್ ಅವರು ಬೈತಿದ್ದಾರಪ್ಪ, ಬಿಡ್ರಿ ಮತ್ತೆ ಬೇರೆ ಚರ್ಚಿಗೆ ನೋಡೋಣ, ಅಲ್ಲಿ ಹೋಗೋಣ, ಬಿಡ್ರಿ ನನಗೆ ವಾಕ್ಯ ಬರ್ತದೆ, ನನಗೆ ಹಾಡುಗಳು ಬರ್ತವೆ, ನನಗೆ ಮ್ಯೂಸಿಕ್ ಬರ್ತದೆ, ನಾವೇ ಒಂದು ಚರ್ಚ್ ಇಟ್ಕೊಳ್ತೀನಿ. ಅಪ್ಪ ಏನ್ರಿ ಇದು? ಈಗ ಪಾಸ್ಟರ್ ಅಂತವರಿಗೆ ಎಷ್ಟು ಹೃದಯದಲ್ಲಿ ನೋವಿರ್ತದೆ ನೋಡ್ರಿ, ಅವ್ರ ಪರಿಸ್ಥಿತಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ರಿ. ಈಗ ಕಾಣಿಸುವಂತ ಪಾಸ್ಟರ್ಗೆ ಅಷ್ಟು ನೋವಿದ್ದರೆ ಪರಲೋಕದಲ್ಲಿರುವಂತ ನಮ್ಮ ದೇವರಿಗೆ ಎಷ್ಟು ದುಃಖ ಬರ್ತದೋ ಒಂದು ಸಾಲ ನಾವು ಯೋಚನೆ ಮಾಡೋಣ ಪ್ರಿಯರೇ. ಕರ್ತನೆ ಹಲವಾರು ಸಮಯದಲ್ಲಿ ಮನೆಯಲ್ಲೇ ಇದ್ದರೂ ಸಹ ಚರ್ಚ್ಗೆ ನಾವು ಹೋಗ್ಲಿಲ್ಲ ಜನವಾಗಿದ್ವಿ. ನಾವು ಫಂಕ್ಷನ್ ಬಂದಿದ್ರೆ ಆದಿವಾರ ಎಲ್ಲರೂ ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ, ಹೆಂಡತಿಗೆ ಮಕ್ಕಳು ಎಲ್ಲರೂ ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ. ಎಲ್ಲಿ ಹೋಗಿದ್ದೀವಮ್ಮ ನೀವು ಓದು ಸಣ್ಣಂಟೆ? ನಾವು ಫಂಕ್ಷನ್ ಬಂದಿದ್ದೆ ಪಾಸ್ಟ್ರೆ, ಎಲ್ಲರೂ ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ, ಲಾಕ್ ಮಾಡಿ ಹೋಗಿದ್ದಾರೆ. ನೀವು ಚರ್ಚ್ಗೆ ಲಾಕ್ ಮಾಡಿ ಬನ್ನಿರಿ, ದೇವರು ನಿಮ್ಮ జీవితంలో అద్భుతవాద ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ. రాసైన దావీదు అదే జరిగింది. నిన్ను నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు యేసయ్య. ఎందుకనగా ఏడ్చాడు తప్పు చేసి. ఇక మీద నువ్వు పదే పదే ఏడవకూడదు. నీవు మొదటి శత్రువు భార్య, రెండవ శత్రువు మామ, పిల్లనిచ్చిన మామ. ఈ మాటలు ఎవరికైనా చెప్పుకుంటారా? మా మామ మమ్మల్ని అరుస్తున్నాడు, మా మామ మమ్మల్ని కొట్ట చంపాలని అనుకుని చెప్పుకుంటారు ఎవరికైనా? మూడవ శత్రువు ఎవరో చెప్పమంటారా? కన్న కొడుకే శత్రువు. యారీ హెల్రీ? కన్న కొడుకులే, కన్న బిడ్డలే శత్రువులు. ఈ దినాల్లో బిడ్డలు తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు, కన్న పిల్లలే కోర్టుకు తీసుకెళ్తున్నారు. ఒక దినంలో ఒక ఊరికి నేను మీటింగ్ వెళ్ళాను, చాలా అద్భుతమైన మీటింగ్. అక్కడ మమ్మల్ని, నన్ను, సిస్టర్ను ఒక ఇంట్లో పెట్టారు. ఇంట్లో ఉదయాన్నే లేచినప్పుడు చాలా అద్భుతంగా పాటలు బాగా వినపడుతున్నాయి. నేను ఆ ఇంటి ఆమెను అడిగాను, అమ్మా ఈ ఇంటి వాళ్ళు చాలా మంచి విశ్వాసులుగా ఉన్నట్టుంది, చాలా బాగున్నారు కదమ్మంటే, వాళ్ళు ఎవరో కాదు సార్, నా కూతురే సార్ అని.
ఏమ్మా అంటే, నా కూతురు నన్ను కోర్టులు పెట్టిందండి. ఎందుకంటే దానికి ఎవరో ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకున్నది, నేను వద్దన్న దానికి నన్ను ఇంత చిత్రహింసలు పెట్టింది సార్ అన్నది. ఈ దినాలు ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులకు శత్రులుగా మార్చబడ్డారు. ఆ దినాలలో పిల్లలు లేనప్పుడు ఆ తల్లిదండ్రులు ఎన్ని నోములు నోశారో, ఎన్ని ప్రార్థనలు చేశారో, ఎంతమంది పాస్టర్లకు చెప్పారో, ఓ ప్రభువా పెళ్ళి అయిపోయి ఇన్నేళ్ళైంది, పిల్లలు లేరు ప్రభువా, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని. పిల్లలు పుట్టి పెరిగి పెద్దవారైపోయారు. కానీ ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు. ఆకాశమాలకించుము, భూమి చెవియక్కుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద ఇప్పుడు తిరగబడుచున్నారు. దేవా, మీరు ఎవరే కానీ తిరగబడే గుంపులో జాబితాలో మీరున్నారా? ఒకసారి నేను మా ఊరికి వెళ్ళాను. సెలవు దినాలలో ఊరికి వెళ్ళి బస్టాండ్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ బస్టాండ్ దగ్గరగా ఒక అబ్బాయి ఆ కేటిల్లో ఛాయ్ బాగా ఉడకబెట్టాడు, బాగా మరగబెట్టాడు. వారి నాయన కాస్త కొంచెం అప్సెట్గా ఉంటాడు, మెంటల్గా ఉంటాడు. వాళ్ళ నాయన హోటల్కి వచ్చి ఏదో మాట్లాడుతున్నప్పుడు కోపం వచ్చేసింది దీనికి. ఆ వేడి టీ తీసుకొని వారి తండ్రి మీద చల్లాడండి. అబ్బా, నాకు అనిపించింది, ఇందుకేనా ఈ తండ్రి కన్నది? తండ్రి కాస్త పిచ్చివాడైపోయాడు, కానీ జ్ఞానం గల ఈ కుమారుడు ಆ ಟೀ ಗರಂ ಗರಂ ವೇಡಿ ವೇಡಿ ಬಿಸಿ ಬಿಸಿ ಟೀ ಮುಖದಲ್ಲಿ ಹಾಕಿದ್ದಾರೆ ಪ್ರೇರೆ. ಅವ್ರು ಏನು ಹೇಳಿಲ್ಲ ತಂದೆ, ಅಪ್ಪ తండ్రి నాయనా 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 అన్నాడు కూర్చున్నాడు. అక్కడ ఉన్న జనమంతా కూడా ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంకా నాకు వివాహం కాలిన సందర్భంలో ఇంటికి వెళ్ళినప్పుడు, మేము 10 మంది పిల్లలం. నేను ఆఖరి వాడిని. 2 అక్కలు, 5 అన్నదమ్మునికి 2 చనిపోయారంట మా తల్లికి. మా నాయన మంచి వ్యవసాయదారుడు, మా నాయన నరసింహస్వామి భక్తుడు, మా అమ్మ రంగమ్మ నెమిలిగుండ్ల రంగస్వామి భక్తురాలు, మా అన్న ఒక ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు, మరొక వదిన పోలేరమ్మ భక్తురాలు. మాకు చెరుకు, వరి, పసుపు సస్యశ్యాములుగా పండుతుంది అటువంటి కుటుంబం. మా అమ్మ వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఆమెకు అస్తమా ఉండేది. అస్తమా దగ్గేది, ఊరికి దగ్గేది. ఆమె దగ్గుతూ ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆ అమ్మ నోట్లో గల్ల వచ్చినప్పుడు నేను వెళ్ళి దోషులు పెట్టాను. అమ్మ ఉయ్యమ్మ అన్నాను. తల్లిలు చెప్పండి, ఉయ్యమ్మ అన్నాను. మీరు ఒకవేళ దగ్గు వస్తే అమ్మ నాళ్ళకు మీరు ఏం చేస్తారు, ఏం పడతారు చెప్పండి, నాకు చెప్తున్నాను. ఏదైనా ప్లేటో పేపరో తెస్తారు. నేను ఆ దినం ఆ కార్యం చేయకపోతే ఈ మాటని ఇక్కడ చెప్పేవాడిని కాదు. నేను దగ్గమ్మాని నా దోషులు పెట్టాను. ఎందుకు నా దోషులు పెట్టానంటే, నేను బాలుడుగా ఉన్నప్పుడు నా తల్లి గర్భములో నన్ను 9 మాసాలు మోసింది. అవునా? ఇజంట్ ఇట్? అవుద్రి, 9 మాసాలు మోసింది. పురిటి నొప్పులతో నేను నన్ను కన్నది. అమ్మ భోజనం చేసినప్పుడు నేను మూత్రం చేశాను, అమ్మ భోజనం చేసినప్పుడు నేను అన్నం చేశాను. కానీ అమ్మ ఇప్పుడే కానీ కోప్పడదు. అమ్మ భోజనం చేస్తున్నప్పుడే ఆ పిల్లలు మూత్రం చేస్తారు, కానీ తల్లి సంతోషంగా వాడిని బాత్రూమ్కి తీసుకెళ్ళి కడిగి వానికి బట్టలేసి వానికి పౌడర్ వేసి అమ్మ మళ్ళా వానికి ఉట్టి, అబ్బా నా బంగారు బిడ్డ అంటదే లేదా? ఈ దినము వృద్ధాప్యులు తల్లిదండ్రులు వస్తే, ముసలోడా ముసల్దానా ముదుకరే ಏನು సంపాదన ಮಾಡಿದ್ರಿ ನೀವು ನಮಗೋಸ್ಕರ? ఏం చేశావు నువ్వు? ఎందుకు నేను ఈ వాక్యం చెప్తున్నానంటే, ఎవరో ఒక్కరు తన తల్లిదండ్రులను హింసించే వ్యక్తులు అబ్షాలోము లాంటి వారు ఇక్కడ ఉన్నారు. వారి మారు మనసు కొరకు చెప్తున్నాను నేను. అబ్షాలోము తండ్రికి శత్రుత్వం పెట్టుకున్నాడు. దావీదు అంటే మామూలు వ్యక్తి, దావీదు మామూలు వ్యక్తి కాదు. అతను గర్జించాడంటే సింహము గుండె లాంటి వాడు కూడా నీరుగారిపోతాయి. అతడు యుద్ధానికి వెళ్ళాడంటే 1000 మందిని చంపేస్తాడండి రాసిన దావీదు. ఇటువంటి తండ్రి మీద
శత్రుత్వం పెట్టుకున్నాడు, యుద్ధానికి వెళ్తున్నాడు, స్నేహితుల మాటలు విన్నాడు. అతడు జునుపులు బాగా ఎంచుకలు అందంగా ఉండేవాడు. అబ్షాలోము చాలా అందగాడు, చాలా అందగాడు. ఆ అశ్వం మీద లేక గుర్రం మీద వెళుతున్నప్పుడు పిల్లారా, ఆ ఎంతో దూరం వెళ్ళాడు. అక్కడ మస్తకి వృక్షం కనపడింది. ఈ అశ్వం అనగా ఆ యొక్క జంతువు పరిగెత్తుకుంటూ పోతున్నప్పుడు ఇతని ఎంటుకలు, ఇతని గుర్రం కాదు, అది అశ్వం అనుకుంటాను ఆ దినాలలో, గాడిద, కంచరి గాడిద. ఆ గాడిద బాగా వేగంగా పరిగెత్తున్నప్పుడు ఇతడు టక పోతున్నప్పుడు అతను ఎంచుకనేమైపోయినగా ఆ చెట్టుకు దొరుకున్నాయి. ఆ పశువు దూరం అయిపోయింది. అక్కడ యాలబడుతున్నాడు ఈ వ్యక్తి. తల్లిదండ్రులకు నీవు శత్రువుగా ఉంటే గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులను దూషిస్తే కారు చీకట్లో వాని దీపము. ఇప్పుడు అబ్షాలోము పరిస్థితి అందగానే, కానీ నాయన మీద శత్రుత్వం పెట్టుకున్నాడు. నాయన మీద శత్రుత్వం పెట్టుకుని పోతున్నప్పుడు ఆ కంచరిగాడితో పరిగెత్తున్నప్పుడు అతని ఎంటుకలకు మస్తకి వృక్షానికి తగులుకొని ఎంటుకలతో అక్కడ చుట్టుకున్నాడు. ఆ గాడిద వెళ్ళిపోయింది. ఇతని ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నాడు. అప్పుడు శత్రువు వచ్చేసాడు. 3 బాణాలు తీసుకొని ఎక్కుపెట్టి చంపేశాడు. దావీదు ప్రాణమంతా, దావీదుకు కుమారుడు అందగాడు అబ్షాలోము వచ్చి చెప్పారు, నీ కుమారుడు చనిపోయాడు, నీ కుమారుడు చనిపోయాడు అన్నప్పుడు, అబ్షాలోమా, అబ్షాలోమా, నువ్వు నాకు శత్రువే, కానీ నా గర్భాన పుట్టిన కుమారుడు నాయన, నువ్వు చచ్చిపోయావా, నువ్వు చచ్చిపోయావా. ఎంతోమంది తల్లిదండ్రులు ఇంట్లో మురుగు తూకు అలాగా ఏడుస్తుంటారు. పిల్లవాడు రాత్రి బయటికి వెళ్ళిపోతే 10 అయిపోయింది, టైం 11 అయిపోయింది, 12 అయిపోయింది. 12 తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చేసింది. ఆ తల్లిదండ్రులకు సంతోషంగా ఉంటారు వాళ్ళు. ಎಲ್ರಿ ನೀವು ಅವ್ರು ಸಂತೋಷವಾಗಿರ್ತಾರ? 10 ಗಂಟೆಗೆ ಫೋನ್ ಮಾಡಿದರು, 11 o'clock ಫೋನ್ ಮಾಡಿದರು, 12 o'clock ಫೋನ್ ಮಾಡಿದರು, ಮಾತಾಡಿದರು, ಬರ್ತಾ ಇದ್ದೀನಿ ತಾಪ, ಅಮ್ಮ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದರು. 1 ಗಂಟೆಗೆ ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇలా నిద్రపోతారా? ఇదే కలిగింది దావీదుకు. 121 కీర్తనలో ఉన్న మాట, నాకు సహాయం కావాలనుకున్నాడు. నీకు సహాయం చేస్తాడు యేసయ్య. నీ కన్నీటిని దేవుడు ఒక దినం తుడుస్తాడు. ప్రేమామయా దయామయా కరుణామయా నా యేసయ్యా. పాట సంఖ్య 30 అనుకుంటాను పాస్టర్ గారు. పాట సంఖ్య యేసు నన్ను చేయి విడవడు. 26వ పాట. పాటల పుస్తకం తీసుకొని కొనుక్కొని పాట ఇవి నేర్చుకుందాం. దేవా నాయనా నీకు స్తోత్రాలయ్యా. మా అమ్మ నాన్నలకు నిద్ర లేకుండా చేసిన దినాలు, మా అమ్మ నాన్నకు నిద్ర లేకుండా చేశాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్య. ఎప్పుడైనా దావీదంతా ఏడ్చాడు కదా, దావీదు కంటే రాజాధిరాజు గొప్పవాడు, రోజు ఏడుస్తున్నాడు నీ కొరకు. ప్రేమామయా దయామయా కరుణామయా నా యేసయ్యా. ప్రేమామయా దయామయా కరుణామయా నా యేసయ్యా. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించుడు. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించుడు. ప్రేమామయా దయామయా కరుణామయా నా యేసయ్యా. అందరూ ప్రేమామయా దయామయా కరుణామయా నా యేసయ్యా. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించుడు. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించుడు. గొర్రెలు కాసిన దావీదును రాజుగా
రాజుగా చేసిన ప్రేమ అసలు కాపరి ఆ మోసము రక్తగా మార్చిన ప్రేమ. రాజుగా చేసిన ప్రేమ అసలు కాపరి రక్తగా మార్చిన ప్రేమ. రాజులైన యాజక గుంపులో నన్ను చేర్పించిన ప్రేమ. రాజులైన యాజక గుంపులో నన్ను చేర్పించిన ప్రేమ. అందరూ ఏడుస్తున్నావా తల్లిదండ్రులారా? గువ్వల్లాగా ఏడుస్తున్నారా రాత్రి అంతా? దినమంతా ఆయన లోబడిన పిల్లల కొరకు చేచావుతూ పిల్లలారా నా యొద్దకు రండి. ఎంత బాధ ఉంటుంది. కౌగిట్లో ఉన్న భార్య శత్రువుగా మారింది. పిల్లనిచ్చిన మామ శత్రువుగా మార్చబడ్డాడు. గర్భం పుట్టిన కుమారుడు శత్రుగా మార్చబడ్డాడు. ఆ కుటుంబం ఎలా ఉంటుందో ఒకసారి మీరు నాకు చెప్పండి. దేవుడు నిన్ను ఆదరించడానికి ఈ మీటింగ్ పెట్టించాడు. చివరిగా మరొక శత్రువు ఎవరు చెప్పమంటారా? 40 సంవత్సరాలైన రాజరికం తీసుకెళ్ళకే ఎంతమంది శత్రువులండి. 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఎప్పుడు పెరికేద్దామా, ఎప్పుడు పెరికేద్దామా అవన్నీ, ఎప్పుడు పెరికేద్దామా, ఎప్పుడు పెరికేద్దామా, ఎప్పుడు ఆ సింహాసనం నేను కూర్చోన్నా. కొన్ని చర్చిలలో కమిటీ ఉంటుంది బ్రదర్. మీ చర్చిలో ఉందో లేదో నాకు తెలియదు. మా చర్చిలో మాత్రం కమిటీలు లేవు. హల్లెలూయా. యేసు ప్రభువే అధ్యక్షుడు, ఆయనే మా ప్రెసిడెంటు, ఆయనే మా సెక్రటరీ, ఆయనే మా ఖజాంచి, అన్నీ ఆయనే. మేమందరం లేబర్లమే. హల్లెలూయా. కొన్ని శత్రువులలో ఎలా ఉంటుందంటే పాపం మంచి మంచి పాస్టర్లు అక్కడ అపాయింట్మెంట్ అవుతారు. ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పాలంటే సెక్రటరీ గారు వచ్చి ఇప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్తారు. పాస్టర్ గారు ఒక 15 నిమిషాలు వాక్యం చెప్పండి పాస్టర్ గారు చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా 16 నిమిషం అయితే అక్కడి నుంచి సెక్రటరీ ఫోన్ చూపిస్తుంటాడు. టైం అయిపోయింది. ఈ దైవజనులు దేవుని కొరకు త్యాగం అయిపోయిన వారి మా ఆధ్వర్యంలో వాళ్ళు పనిచేయాలి, కానీ వాళ్ళ ఆధ్వర్యంలో మారు మనసు లేని వారి మధ్యంలో మేము పనిచేయాల్సి వచ్చింది. అందుకని దేవుడు మా కయ్యని తీసివేశాడు. హల్లెలూయా. కొట్టండి, సంప్రదించండి. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసు ప్రభువుకే మనము దాసులము. హల్లెలూయా. ఎవరికి దాసులు మీరు? ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఆ పాస్టర్ను ఆ ఊరు నుంచి వేరే చర్చికి ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అందరు కలిసి లెటర్ రాసి ఈ పాస్టర్ గారు ఎక్కువ వాక్యం చెప్తాడు, ఈయన ఎంత చెప్తుంటే మేము ఇంటికి పోయి అన్నం తినొద్దా, మాకు భార్య పిల్లలు లేరా, మేము ఊరికి పోయేది లేదా, ఈయనకి ఇదే నా పని, ఇదే బీపీ పెరిగిపోతుంది. అట్లా ఎవరే కానీ బీపీ పెరిగేటోళ్ళు చర్చికి రావద్దండి. బీపీ ఉన్న వాళ్ళు చర్చికి వస్తే బాగండి, దేవుడు మీద దీవిస్తాడు. రాజు 40 సంవత్సరాలు రాజునికి వెళ్తే రాజైన దావీదు లాంటి వాడు ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు అంటాడు, దావీదు నేను నిన్ను గొర్రెల దొడ్డుల నుండి తీసుకుని వచ్చి నా ప్రాపర్టీ మీద నీకు అధికారం ఇచ్చాను గనక నీవు రాజరికం వెళ్తావు, నీ పిల్లలు నీ సింహాసనం స్థిరంగా ఉంటుందన్నాడు. రేపు రాజాది రాజు రాబోతున్నాడు. నిన్ను కూడా 10 రాజ్యాల మీద నిన్ను ఆయన ఒక రాజుగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక దేశానికి ప్రధానమంత్రిగా చేయబోతున్నాడు.
నీకు ఏ సమస్య వచ్చినా రాజైన దావీదు కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చినప్పుడు అన్నప్పుడు యేసయ్య నీకు సహాయము చేసి మంచి ఆయన ఆరోగ్యములతో 70 సంవత్సరము దావీదు బ్రతికి మంచిగా దేవుని పిలుపు అందుకుని పోయాడు. అటువంటి కృపా ప్రభునికి అనుగ్రహిస్తాడు. మనమందరం లేచి నిలబడి దేవుని స్తుతిస్తాం. దేవుడు నిన్ను చేయించే దేవుడు కాదు. ఆయన ప్రేమామయుడు. ఆయన ప్రేమామయుడు. ఆయన రక్తము చిందించాడు. ఆయన ప్రాణం పెట్టాడు. నువ్వు కృంగిపోతున్నావా? కుటుంబముల నెమ్మది కరువైపోయిందా? కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త శత్రులుగా ఉన్నారా? కళ్ళు మూసుకుందాం తమ్ముడు, నానా, మన జీవితాన్ని పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఎవరు అటు చూడకుండా కొద్దిమంది అయినా కానీ, ప్రభువా నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను స్వామి. కట్టుకున్న భార్య నీకు శత్రువా? భర్త నీకు శత్రువా? పిల్లనిచ్చిన మామ నీకు శత్రువా? ఇరుగు పొరుగు వారు నీకు శత్రువులా? కుమారులు ఎదురు తిరిగే పిల్లలా శత్రువులా? నీ పదవిలో ఎంతో మంది, నీ ఉద్యోగంలో ఎంతో మంది నీకు ప్రమోషన్ రాకుండా చేయాలని శత్రువులా? దేవుని సహాయం కోరుకో. యేసయ్య నిన్ను విడిపిస్తాడు. నిన్ను విడిపించి గొప్ప చేసి నీ మట్టుకు, నీ పిల్లల మట్టుకు రాజ్యాన్ని స్థిరము చేస్తాడు. ఆయన రాజ్యం మనకిచ్చుటకు ఆయన ముళ్ళ కిరీటము ధరించుకొని మనకు జీవ కిరీటం ఇచ్చి, ఇదిగో నేను తలుపు వద్ద నుండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతడు నాతోను కలిసి భోజనం చేస్తాము. నేను కూర్చుండిన సింహాసనం ప్రక్కనే అతడు కూడా కూర్చుంటాడని యేసయ్య చెప్పాడు. ఎస్ Yeah.
దుఃఖములు ఉన్నావా? ఎవరికి చెప్పుకునే సమస్యలు ఉన్నావా బాబు, తమ్ముడు, చెల్లి? ఎవరికి చెప్పుకునే పరిస్థితిలో ఉన్నావా? కొడుకు విషయం ఎవరికి చెప్పగలవు? కవిట్లో ఉన్న భార్య విషయం ఏం చెప్పగలవు? కన్న కుమారుడి విషయంలో ఏం చెప్పగలవు? కుటుంబ వ్యవస్థలో ఏమి చెప్పలేని అర్థం కాని పరిస్థితి. చెప్పుకుంటే అయ్యో నాకు అవమానం జరుగుతుందని గువ్వల్లాగా ఉంటున్నావా? చేతులు పైకెత్తవా? తమ్ముడు, చెల్లి, అమ్మా, చేతులు పైకెత్తి కొండల తట్టు కనులెత్తుచున్నాడు. నాకు సహాయం అక్కడి నుండి వచ్చును. పత్రికలో ప్రభువారు అంటాడు, సంఘ బిడ్డలారా మీ పరిశుద్ధమైన హస్తాలు పైకెత్తమంటాడు. నా చేతులు మనం పైకెత్తి దేవుని సహాయం కోరుకుందాం. మానవుని సహాయము అశాశ్వతము, దేవుని సహాయము శాశ్వతమైనది. గలమెత్తి ఒక్కసారి అందరూ ప్రేమమయ, దయామయ, కరుణామయ నా యేసయ్య. కొడుకు చేయి విడిచిన, భార్య చేయి విడిచిన, భర్త చేయి విడిచిన, ఉన్నట్టు ఉండి వెళ్ళిపోయినా, నేనున్నాను నీతో అన్నవారు వెళ్ళిపోయినా, మనకు శాశ్వతమైన సహాయము మన యేసు ఒక్కడే కదా. తన ప్రాణమును మన కొరికిచ్చాడు, తన రక్తాన్ని మన కొరికిచ్చాడు. తండ్రి యొక్క చేతి విడిచిపెట్టి మన చేయి పట్టుకొని, నేనుండు స్థలములో మీరుండు లాగున నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోతానన్నాడు యేసయ్య. ప్రేమమయ, దయామయ, కరుణామయ నా యేసయ్య. మరోసారి ప్రేమమయ, ప్రేమమయ, యేసు నన్ను చేయవడు, యేసు నన్ను చేయవడు, తన ప్రేమ నన్ను ఆదరించడు. యేసు నన్ను చేయవడు, తన ప్రేమ నన్ను ఆదరించడు. అందరూ గలమెత్తి ప్రేమమయ, ప్రేమమయ, రాజైన దావీదును గొర్రెల దొడ్లోని తీసి రాజుగా చేశాడు. అందరి ప్రేమలు దూరం అయిపోయాయి, కానీ యేసయ్య ప్రేమ మాత్రం ఎప్పుడు దూరం కాలేదు. నీకున్నట్టుండి నీకు ప్రేమించిన వారు దూరం అయిపోయారా బాబు, చెల్లి, అమ్మా? కానీ యేసయ్య నీకు దగ్గరగా ఉన్నాడు, నీకు దగ్గరగానే ఉన్నాడు, నేను ప్రేమిస్తున్నాడు. ఇది రక్షణ దినం, ఇది అనుకూల సమయం. నేను రాజైన దావీదులాగా నేను పాడాలని పాడునైనా నిన్ను ఆదరిస్తాడు దేవుడు. అయ్యా యేసు నన్ను చేయవడు, తన ప్రేమ నన్ను ఆదరించడు. యేసు నన్ను చేయవడు, ప్రేమ నన్ను ఆదరించడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అందరి ప్రేమలు దూరం అయిపోయినా ప్రాణం పెట్టిన యేసయ్య ప్రేమ మాత్రము దూరం కాదు. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమునే పెట్టాడండి.
దేవాని నామానికి వందనాలు. కొందరు బిడ్డలు చేతులు ఎత్తారు, నేను దావీదులాగా జీవిస్తాను ఆశపడ్డారు. ఈ బిడ్డను దీవించి ఆశీర్వదించు. దావీదు దేవుని సహాయం కోరుకున్నాడు. కొండల నుండి సాయం కలగలేదు, గవర్నమెంట్ నుండి సాయం కలగలేదు, సింహాసనం నుండి సాయం కలగలేదు, కానీ సింహాసనం ఇచ్చిన యేసయ్య నుండి సహాయం కలిగిందయ్యా. ఈ బిడ్డను దీవించి ఆశీర్వదించు. దావిజనులు కొందరిని తీసుకుని వచ్చారు. మాస్టర్ ప్రకాష్ గారిని ప్రేరేపణ కలగజేసి మరి మమ్మల్ని ఆహ్వానించారు. స్తోత్రాలు. తన భార్యను ఏకైక కుమారుని దీవించు స్వామి. కొందరు భార్యలను కోల్పోయినటువంటి బిడ్డలు ఉన్నారు, ఆదరించయ్యా. భర్తలు కోల్పోయిన బిడ్డలు ఉన్నారు, వారిని ఆదరించయ్యా. తల్లిదండ్రులు లేని వారు పిల్లలు ఉన్నారు, ఆదరించండి అయ్యా. చాలా మంది పేదవారుగా ఉండిపోయారు, అప్పుల సమస్యలు కూరుకొని పోయారు. దర్శించయ్యా, కృప చూపు స్వామి. మీరు చేసిన ఉపకారానికి స్తోత్రాలు. యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ಆಮೆನ್ ಆಮೆನ್. ಸಾಯಂಕಾಲ ವೇಳೆ ಬೇಗನೆ ನಾವು 6 ಗಂಟೆಗೆ ಸೇರಿ ಬರೋಣ. ಮತ್ತು ರಾತ್ರಿ ಊಟ ಕೂಡ ಇದೆ. ಅನೇಕ ಸ್ನೇಹಿತರನ್ನು ಕರ್ಕೊಂಡು ಬನ್ನಿರಿ. మనం కూడా ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఉన్న చోట అందరూ కళ్ళు మూసుకునండి. మక్తాల నుంచి వచ్చిన జాన్సన్ పాస్టర్ గారు ప్రార్థన చేశారండి. సాయంత్రం కూడా జరిగి వచ్చిన కుటుంబం కూడా దేవుడు దీవించాలని పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. సకలాశ్రదముల కారణభూతులైన మా పరిశుద్ధ పరలోకమందున మా తండ్రి, మీ పాదములకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మీ దాసుని మకాంతరములో మీరుండి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయా, నీ మాటలు జాగ్రత్తగా విన్నప్పుడు, శ్రద్ధగా విన్నప్పుడు మొదటి స్థితి కంటే నీ స్థితి ఎక్కువగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఈ దినాన మీ దాసునిలో మీరుండి దావీదుని గురించిన చక్కటి విషయాలు ప్రభావ మీరు మాతో మాట్లాడారు తండ్రి. దావీదుకున్న శత్రువులు ఎవరెవరనేది క్లియర్గా మాతో మాట్లాడావు ప్రభువా. పరిశుద్ధుడా, స్తోత్రములు. మొదటిగా తన సతీమణి భార్య శత్రువుగా మారినట్టు చూసామయ్యా. దేవానికి వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, మామ శత్రువుగా ఉన్నాడు తండ్రి, నాయన కుమారుడు శత్రువు అయిపోయాడు. అయినప్పటికీ ప్రభా, దావీదు చుట్టూ నీ కంచె, నీ కృప, నీ కాపుదల వచ్చినట్లు మా చుట్టూ కూడా మీ దూతలు కావలి వచ్చి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను. అవునయ్యా, నీకు వందనాలు. లోక అధికారులు శత్రువులుగా ఉంటున్నారు ప్రభా. ఎంతమంది శత్రువులున్నా మీరు మాకు తోడుగా ఉంటే ఆయా శత్రువులు మమ్మల్ని ఏమీ చేయలేరు ప్రభా. పరిశుద్ధాత్మ, నీ సన్నిధి మాతో ఉంచునైనా నీ కృపలో మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను. అయా, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు తండ్రి ఆత్మీయంగా ఇంకను బలపడడానికి నీ కృప చూపని వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ, నీకు వందనాలు. అయా తండ్రి, నేను బలాల నుంచి వచ్చిన మీ దాసులు మీ దాసురాలను వారి టీం అందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి పరీక్షలను ఇంకెక్కువగా అభివృద్ధి చేయమని వేడుకుంటున్నాము. వారి పరీక్షను ఇంకా అంచెలుగా దీవించమని వేడుకుంటున్నాము. మీ దాసులకి చక్కటి అయా వాక్యాన్ని బట్టి, ఆ ఇచ్చిన ఆత్మీయతను బట్టి, ఇచ్చిన వరాలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నీ గొప్ప చూపు తండ్రి. అయా, వారు ఎంతమంది అయినా వారు ఏ విధంగా బుక్కులు రాశారో, పాటలు పాడుతున్నారో, ఆత్మీయంగా నడుస్తున్నారో ఇంకా బహుబలంగా మీరు వాడుకోమని వేడుకుంటున్నాను. అలాగే తండ్రి, స్థానిక సంఘ కాపరి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. సంఘం కొరకు ప్రార్థిస్తున్నాము. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, చిన్నలను పెద్దలను పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ಆಮೆನ್ ಆಮೆನ್. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿ, ಪವಿತ್ರಾತ್ಮನ ಅನ್ಯೋನ್ಯತೆ, ಐಕ್ಯತೆ, ಸಹವಾಸವು ಸೇರಿ ಬಂದಿರುವಂತ ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಂಗಡಲು, ವಾಕ್ಯದಂತ ಸೇವಕರ ಸಂಗಡಲು, ಸೇರಿ ಬಂದಿರುವಂತ ಎಲ್ಲ ಸೇವಕರ ಸಂಗಡಲು ಸದಾ ಕಾಲ ನೆಲೆಯಾಗಿರಲಿ. ಆಮೆನ್. ನನ್ನ ಮನೆಯ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವೇಂದ್ರಗಳ ಪವಿತ್ರವನ್ನು ಕೀರ್ತಿಸಿರಿ. ನನ್ನ ಮನೆಯ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನು ಮಾಡಿದ ಉಪಕಾರಗಳನ್ನು ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಆಮೆನ್ ಆಮೆನ್. ಇದುವರೆಗೂ ಸಹಾಯ ಮಾಡಿದಂತ ಎಬಿನೇಜನಾಗಿರುವಂತ ಯೇಸು ರಾಜರಿಗೆ ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರು ತಾನೇ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸಹಾಯ ಮಾಡಿದ್ರು, ಮಜ್ಜಿಗೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಎಲ್ಲರೂ ಕೂಡ ಮಜ್ಜಿಗೆ ಒಂದೇ ಗ್ಲಾಸ್ ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು ಸಾಯಂಕಾಲ 6 ಗಂಟೆಗೆ. ಯಾಕಂದ್ರೆ ಇಷ್ಟು ಒಳ್ಳೆ ಸಂದೇಶವನ್ನು ಕೇಳ್ತಿದ್ವಲ್ಲ, ಬೇಗನೆ ಬಂದು ಕೇಳೋಣ. ಊಟ ವ್ಯವಸ್ಥೆ ಇದೆ, ದೇವಸ್ಥಾನ.